హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేసీహెచ్వి టెక్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి విశ్వకర్మ యోజన పథకం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అసలు ఈ విశ్వకర్మ యోజన పథకం ఏంటి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విశ్వకర్మ యోజన అనేటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం దేని గురించి పెట్టారంటే, దీనికి సంబంధించిన చేతి వృత్తులు చేసుకునేవారు ఆర్థికంగా స్థిరపడాలని సదుద్దేశంతో మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి పథకం విశ్వకర్మ యోజన. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కులాలకు మతాలకు అతీతంగా చేతి వృత్తులు చేసుకునేవారు చేతి వృత్తులతో నేర్చుకుని మరి ఆర్థికంగా స్థిరపడాలనేటువంటి భావంతో ముందుకు తీసుకొచ్చినటువంటి పథకమే ఈ విశ్వకర్మ యోజన పథకం అన్నమాట. అయితే ఎవరు అర్హులు ఈ విశ్వకర్మ యోజన పథకానికంటే, ఇక్కడ చేతి వృత్తులు నేర్చుకుని ఆర్థికంగా స్థిరపడాలనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క పథకానికి అర్హులు. అయితే ఈ పథకం ఎలాగా మరి శిక్షణా కేంద్రాలు ఇక్కడ ఎలా చేయాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే అంశానికి వస్తే, ఫ్రెండ్స్, ఇక్కడ శిక్షణ ఇస్తుంది ఎవరంటే, ఇక్కడ సిఎస్సి సెంటర్ అనేటువంటి కొన్ని సెంటర్స్ ఉంటాయండి. ప్రతి గ్రామంలో కామన్ సర్వీస్ సెంటర్ అని సిఎస్సి సెంటర్ ఉండదు. ఇక్కడ అప్లై చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. అయితే శిక్షణా కేంద్రం ఎక్కడనంటే సిఎస్సి సెంటర్కి సంబంధించిన లైసెన్స్డ్ శిక్షణా కేంద్రాలు కొన్ని జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ కొన్ని లైసెన్స్డ్ కేంద్రాలు ఉంటాయి. అవి ఎక్కడ ఉన్నాయో మరి మనం సెర్చ్ చేసుకుని ఆ యొక్క ఏరియాకి మనం వెళ్ళినట్లయితే, అప్లై చేసుకుని వెళ్ళినట్లయితే, ఇక్కడ మనకి 15 రోజులు ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఎవరైనా కానీ ఇది జాయిన్ అయిన 15 రోజులు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ 15 రోజుల్లో కూడా రోజుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చేసి రోజుకొచ్చి 500 రూపాయలు, ఇక్కడ రోజుకొచ్చేసి 500 రూపాయలు వీళ్ళకి స్టైఫండ్ ఇవ్వటం జరుగుతుంది. ట్రైనింగ్ రోజుల్లో 500 రూపాయలు స్టైఫండ్ ఇవ్వటం జరుగుతుంది. మరియు ఈ 15 రోజుల్లో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎంచుకున్న వృత్తిని బట్టి, వీళ్ళు ఎంచుకున్న పనిని బట్టి, దాంట్లో ప్రావీణ్యతను బట్టి వాళ్ళకి కావలసినటువంటి మిషనరీని వీళ్ళు ప్రొవైడ్ చేయటం జరుగుతుంది ఉచితంగా. ఇప్పుడు ట్రైనింగ్ అనంతరం అంటే 15,000 రూపాయలు విలువ చేసేటువంటి సామాగ్రి ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది వాళ్ళకి. అయితే దీనివల్ల ఉపయోగం ఏంటంటే, దీనివల్ల రుణ సదుపాయం ఎలా పొందాలా, దీని వల్ల రుణ సదుపాయం అని అంటే, ఈ యొక్క పథకాన్ని మనం వీళ్ళు ప్రావీణ్యత కలిగే ఉన్నవారు కాబట్టి, ట్రైనింగ్ నేర్చుకుని ఉన్నవారు కాబట్టి వీళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతున్నది. రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళకి రుణ సదుపాయం కొన్ని బ్యాంకుల నుంచి కూడా తెచ్చుకోవడం జరుగుతుంది అన్నమాట. ముందుగా వీళ్ళకి రుణ సదుపాయం ఎలా ఇస్తారంటే, ముందు ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలుగా స్టార్టింగ్ లోన్ ఇవ్వడం జరుగుతున్నది. తర్వాత వీళ్ళు పే చేసే విధానాన్ని బట్టి 2 నుంచి 2 లక్షలు ఇవ్వటం, తర్వాత 3 లక్షల వరకు కూడా ఈ రుణ సదుపాయం పొందేటువంటి అవకాశాలు కూడా వీళ్ళకి ఉన్నాయన్నమాట. అయితే ఏ వృత్తులు ఉండే వీళ్ళకి నేర్చుకుంటానికి అని అంటే, అనేకమైనటువంటి వృత్తులు ఉండే. ఒకటే వడ్రంగిలు కావచ్చు, రజకులు కావచ్చు, ట్రైలర్లు కావచ్చు, కుమ్మర్లు, కమ్మర్లు, బంగారు పని చేసేవాళ్ళు, శూద్రులు, బ్రాహ్మణులు, తాపి పని చేసేవాళ్ళు, మరి చేపలు పట్టే చేపల తయారీ వలలు ఉంటాయి, వాళ్ళు వలలు తయారు చేసేవాళ్ళు, మరి పడవలు తయారు చేసేవాళ్ళు, ఆయుధ కవచాలు తయారు చేసేవాళ్ళు, మరియు 5 కవచాలను తయారు చేసే, మరియు అదేవిధంగా సుత్తులు తయారు చేసేవాళ్ళు, మరి ఏదైనా పరికరాలు తయారు చేసేవాళ్ళు, తాళాలు తయారు చేసేవాళ్ళు, మరియు శిల్పాలు, గడ్డపారలు, చీపుర్లు, అనేకమైనటువంటి పూలమాలలు, కొబ్బరి నారతో వస్తువులు తయారు చేసేవాళ్ళు, ఈ విధమైనటువంటి అనేకమైన రకాల వృత్తులైతే ఉన్నాయి. అందరూ కూడా ఎలిజిబిలిటీగానే ఉంటుందన్నమాట. అయితే ఈ పథకానికి సంబంధించి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి అని అనుకుంటే, ఇక్కడ ఈ పథకానికి ఒక కుటుంబానికి అంటే ఒక రైస్ కార్డుకు వచ్చేసరికి అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాత్రమే దీనికి ఎలిజిబుల్ అన్నమాట. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట దీనికి. అయితే కావాల్సినటువంటి పత్రాలు, మనకి కావాల్సిన పత్రాలు అంటే ఫోన్ నెంబర్కి లింక్ చేయబడినటువంటి ఆల్రెడీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ చేయబడినటువంటి ఆధార్ కార్డు కావాలి. అని అంటే ఇక్కడ కొన్ని ఆధార్ కార్డులకి లింక్ చేయకూడదు, లింక్ చేయకపోతే చేయించుకోండి. కంపల్సరీగా ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసి ఉండాలన్నమాట. తర్వాత బ్యాంక్ పాస్ పుస్తకం ఒకటి ఉండాలి. బ్యాంక్ పాస్ పుస్తకం దాంట్లో కొన్ని ఎవిడెన్స్ ఉంటాయి కాబట్టి, ఇప్పుడు
దానికి ఐఎఫ్ఎస్సి కానీ లేదా దాని అకౌంట్ నెంబర్ ఇవన్నీ ఉండగా బ్యాంక్ పాస్బుక్ ఒకటి జిరాక్స్ కాపీ కావాలి. తర్వాత రేషన్ కార్డు కావాలి కుటుంబ సభ్యులకి. ఫ్యామిలీ అందరికి ఫ్యామిలీ అందరి యొక్క ఆధార్లు కావాలని ఇచ్చారు. కానీ ఇది రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మొబైల్ నెంబర్ ఒకటి తీసుకోవచ్చు వెంట. మొబైల్ నెంబర్ కూడా రావాలి. ఏదైతే లింక్ అయిన ఆధార్ కార్డుకి ఆ మొబైల్ నెంబర్ ఒకటి తీసుకురావాలి. అయితే అప్లికెంట్ మాత్రం కంపల్సరీగా ఈ యొక్క అప్లై చేసే ప్రదేశానికి అప్లికెంట్ మాత్రం కంపల్సరీగా రావాలి. ఎందుకంటే అప్లికెంట్ యొక్క వేలిముద్ర సేకరిస్తారు కాబట్టి అప్లికెంట్ కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి డౌట్స్కి నివృత్తి చేసే ప్రయత్నాలు మనం చేద్దాం ఫ్రెండ్స్. అయితే ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరి ఇంకా ఇలాంటి వీడియోస్ అనేకమైనటువంటి చేసి మీకు తెలియపరచడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్.